గొప్ప నామములో మీ అందరికి కూడా శుభాభివందనాలు. ఆమేన్. హల్లెలూయా. రాత్రంతయు ప్రభు మనల్ని కాపాడారు. మరి యొక్క దినం మన జీవితాల్లో ప్రభు జతపరిచినందుకు మన ప్రభుని స్తుతించాలి. వేకువజామునే ప్రభు సన్నిధిలో మనం సమయం గడపాలి. ఎందుకంటే మానవుడు రొట్టె వల్ల మాత్రమే జీవించడు గాని దేవుని నోట నుండి వచ్చు మాటల వలన జీవిస్తూ ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ మాటల్లో ఎంత సత్యం ఉంది. ఆ మాటల్లో ఎన్నో అనుభవాలున్నాయి. హల్లెలూయా. ఈ లోకంలో మనం జీవించాలి అనంటే మనకి దేవుని మాటలు కావాలి. హల్లెలూయా. దేవుని మాటలే మన ముందు ద్వారాలు. హల్లెలూయా. దేవుని మాటలే మన ముందున్న త్రోవలు. దేవుని మాటలే మన ముందు ఉన్న మనకున్న స్పష్టతలు. హల్లెలూయా. లేకపోతే ఎలా జీవించాలి? మానవుడు దేవుడు లేకుండా జీవించలేడు. దేవుని సహాయం లేకుండా ఒక సమాధానపు ఒక్క అడుగైనా వేయలేము. హల్లెలూయా. ప్రభు సహాయం చేయాల్సిందే. కాబట్టి మనము గూడా ఆయన మీద ఆధారపడు వారిగా ఉంటూ ఉండాలి. హల్లెలూయా. ఈరోజు ప్రభు మనకిస్తున్న వాక్య భాగం కీర్తనలు 91 అధ్యాయం 14, 15, 16. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామము ఎరిగినవాడు గనక నేను అతన్ని ఘనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. 16వ వచనం. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఆమేన్. హల్లెలూయా. ఈ వాక్య భాగానికి అనుగుణంగా ప్రభు మనతో మాట్లాడులాగున మనం ప్రార్థన చేద్దాం. ఆమేన్. హల్లెలూయా. ఈ వాక్య భాగాన్ని వినే మునుపు మీ హృదయాలను సిద్ధపరచుకోండి. ప్రభు మీతో మాట్లాడతారని, మనతో మాట్లాడతారని మనం నమ్ముదాం. హల్లెలూయా. కీర్తనలు దేవుడు చేయబోతున్న కార్యాలు మనము ఈ యొక్క కీర్తనలో మనం చూస్తాం. ఇవన్నీ కూడా వాగ్దానాలే. నూతన వడంబడికలోకి వచ్చిన ప్రతి ఒక్క విశ్వాసి పట్ల దేవునికున్న ఆలోచనలు, ఆయన ఇస్తున్న వాగ్దానాలు మనం ఈ కీర్తనలో కూడా మనం చూస్తాం. ఎవని హృదయం అయితే గనక దేవుని పట్ల భయము, భక్తి, ప్రేమ, గౌరవము, ఆయనకే మహిమ చెందే రీతిగా ఉంటుందో, ఎవని జీవితం అయితే వి- విశ్వాస యోగ్యంగా ఉంటుందో, ఎవరి మనసు అయితే దేవుణ్ణే ప్రేమించాలి అనే ఒక ఆలోచన కలిగి ఉంటుందో, అటువంటి వ్యక్తులకి దేవుడు ఇస్తున్న గొప్ప వాగ్దానాలు ఇవి. అంటే ఇక్కడ ఏదైతే గనక మనం 14 వచనంలో మనం చూస్తున్నాం, ఏదైతే గనక ప్రేమ గురించి మాట్లాడుతున్నారో చూడండి, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక. ఈ ప్రేమ అన్నది దీనిలో ఆ మాటకి అర్థం చషాక్ అనే ఒక గ్రీకు పదాన్ని ఇక్కడ ఉపయోగిస్తూ ఉన్నారు. అనంటే ఇది కేవలం దేవుణ్ణి ప్రేమించటం మాత్రమే కాదు కానీ ఈ యొక్క మాటకున్న అర్థం ఏమిటి అని అంటే ఆయన్ని అంటి పెట్టుకొని ఉండుట. అంటే దేవుణ్ణి మీద ఆనుకొని ఉండుట. ఇక ఆనుకోవటం అని అంటే ఇక ఇక నీవే ఈ కార్యాన్ని చేయగలవు ప్రభువా. నా జీవితంలో ఏదన్నా మార్పు చెందాలి అని అంటే ఇక నీవే కార్యం చేయగలవు. ఇక నీ మీదే నేను ఆనుకొని ఉన్నాను. నేను నీకు నేను నీతో జతపరచబడి ఉన్నాను.
నా పూర్ణ హృదయం నీ మీదే ఉంది ప్రభువా. నా ఆలోచన అంతా నీ మీదే ఉంది ప్రభువా. అంటే కేవలం ఒక ప్రేమ మాత్రమే కాదండి. అంటే ఇక్కడ దేవుని మీద ఆధారపడే జీవితం మీద ఆ యొక్క మాట ఉంది చూసారా? చషాక్ అనే మాట ఇక్కడ ఉపయోగిస్తూ ఉన్నారు. అంటే ఎందుకు అంతగా యొక్క మరి దేవుని మీద ఆధారపడటం గాని జరుగుతూ ఉంటది. అదే విషయాన్ని కింద మాట్లాడుతున్నారు చూడండి 14వ వచనంలో. గనుక అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక. ఆమేన్. హల్లెలూయా. ఎరిగిన వాడు అనంటే దేవుడు ఎవరో రుచి చూచి తెలుసుకుంటున్నవాడు. అంటే కేవలం ఎవరో చెప్తే వినటం మాత్రమే కాకుండా దేవునితో పాటు నడిచే అనుభవాలున్న వ్యక్తి అన్నమాట. దేవునితో పాటు ఒక ఒక పర్సనల్ అంటే వ్యక్తిపరమైన అనుభవాలున్న వ్యక్తి గురించి తన నిబంధన, నూతన ఒడంబడిక ద్వారా, యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా మరి దేవునితో సత్సంబంధము కలిగి ఉండుట అనే ఒక అనుభవాలు, మరి దేవునితో నడిచే అనుభవాలు, దేవుడు ఎవరు అని రుచి చూచి తెలుసుకునే అనుభవాలు, ఇటువంటి ఇటువంటి వ్యక్తిపరంగా తెలుసుకున్న వ్యక్తి మరి దేవుడు ఎంత గొప్పవాడో మరి తెలుసుకుంటున్న వ్యక్తి ఇక దేవుని మీద తప్పకుండా ఆనుకుని జీవిస్తూ ఉంటాడు. అంటే ఆనుకోవటం అని అంటే ఇక గాలి ఏమన్నా వస్తుంది అనుకోండి, చాలా ఒక పెను తుఫాన్ లాగా వస్తే ఇక తన శక్తి మీద తన బలం మీద ఆధారపడకుండా దేవుని మీద ఆనుకోవటమే. ఎవరైనా ఏదైనా సరే ఇబ్బంది పెడుతున్నారని అంటే మళ్ళీ దేవుని మీద ఆనుకోవటమే. దేవుని మీద ఆయన మీదే ఆధారపడటమే. ఏదైనా రోగం వచ్చినా ఏదైనా ఇబ్బంది వచ్చినా మళ్ళీ దేవుని మీద ఆధారపడటమే. అంటే సమస్తాన్ని ఆత్మ ప్రాణ శరీర సమస్త విషయాల మీద ఇక దేవునికే ఆధిపత్యం ఉంది, ఆయనకే అధికారం ఉన్నది అని నమ్మి ఇక సమస్తాన్ని చేయగలడు దేవుడు. ఆయన సర్వాంతర్యామి, నన్ను చూస్తున్నాడు, నా మధ్యలో ఉన్నాడు, సర్వం మీద అధికారం ఉన్న దేవుడు అని నమ్ముతూ, అంటే సర్వం మీద అధికారం అంటే సర్వం మీద ఆయన యొక్క ఆధిపత్యం ఉన్నది అని నమ్ముచు, ఆయన మీద ఆనుకుంటూ, ఆయన తెలుసుకుంటూ, ఆయనతో పాటు నడుస్తూ, అటువంటి ఆత్మీయ అనుభవాలు కలిగిన నూతన నిబంధనలో మరి జతపరచబడిన అటువంటి విశ్వాసి జీవితాల పట్ల దేవుడిస్తున్న వాగ్దానాలండి ఇవి. చూడండి, ఈ వాగ్దానది ఒక షరతు లేని ప్రేమగా మనం చూస్తూ ఉంటాం. అటు విశ్వాసుల పట్లను, అవిశ్వాసుల పట్లను దేవుని ప్రేమ అది కనబరచబడుతూ ఉంటుంది. ఉదయం పూట సూర్యుడు మీద కూడా సూర్యరశ్మి అన్నది అనుభవిస్తూ ఉంటారు. గాలి, నీరు అవసరాలు అవన్నీ కూడా తీర్చబడుతూ ఉన్నాయి. అంటే అవిశ్వాసుల పట్ల, విశ్వాసుల పట్ల దేవుని ప్రేమ అయితే కనబరచబడుతూ ఉంటది. కానీ దేవుని కార్యాలు చూడాలి అంటే మటుకు ఒడంబడికలో జతపరచబడి ఉండాలి. యేసు ప్రభు రక్తము ద్వారా దేవునితో జతపరచబడే సంబంధము, అది కూడా రుచి చూచి తెలుసుకుంటూ ఒక వ్యక్తిపరమైన, అనుభవపరమైన దేవునితో ఉన్న ఆ సంబంధములో దేవుని ప్రేమించు వానిగా, దేవుని మీద ఆధారపడు వానిగా, దేవుని మీద ఆనుకుని వానిగా, అదనమాట మాట. ఆ యొక్క చషాక్ అనే ఒక మాటకి దేవుని మీద ఆనుకుని వారిగా. ఆమేన్. హల్లెలూయా. అట్లాంటి మరి జీవితాలుగా ఉంటే గనక
మరి దేవుని యొక్క వాగ్దానాలు కేవలము మాటలతో మాత్రమే ఉండదు గాని గనుక నేను అతన్ని తప్పించదను. ఆమేన్. హల్లెలూయా. అంటే పెను తుఫాన్లు ఎన్ని వచ్చినా సరే, చుట్టూ ఎన్ని పరిస్థితులు జరుగుతున్నా సరే, అంటే విపరీతమైన విరోధత్వపు మరి పరిస్థితులు జరుగుతున్నా సరే, కానీ ప్రభు యొక్క హస్తము ఆ వ్యక్తి చుట్టూ కూడా ఒక రెండు రెక్కలుగా ఉంటూ, ఒక రెండు పెద్ద రెక్కలుగా ఉంటూ, ఇక చుట్టూ కప్పివేస్తూ, దాగు చోటుగా మారుస్తూ, ఆమేన్ హల్లెలూయా, దాగు చోటుగా మారుస్తూ, ఆయన ప్రేమని వ్యక్తపరుస్తూ, ఆయన సమాధానపు వాతావరణంలో ఆ వ్యక్తిని, ఆ విశ్వాసిని, ఆయన కుమారుణ్ణి ఉంచుతూ, మెల్లని స్వరముతో మాట్లాడి, మరి మానవుడు కేవలము రొట్టె వల్ల మాత్రమే జీవించడు గాని దేవుని నోట నుండి వచ్చు మాట ఆ వ్యక్తి జీవితాన్ని నియంత్రిస్తా ఉంటది. ఆమె హల్లెలూయా. నియంత్రించడం అని అంటే సమస్త విషయాల మీద ఆధిపత్యం తీసుకుంటది. ఇక ఏ పరిస్థితి కూడా చుట్టూ ఏది జరుగుతున్నా సరే, అది రోగము కావచ్చు, అది విరోధత్వపు విషయం కావచ్చు, ఒక వ్యతిరేకత కావచ్చు, శత్రుత్వం కావచ్చు, ఏదైనప్పటికీ కూడా ఆ వ్యక్తి యొక్క హృదయం మీద ఎక్కడ కూడా ప్రభావితము చెయ్యకుండా చేసేది దేవుని యొక్క సన్నిధి. ఆమేన్ హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం దిద్దాం. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 20వ వచనాన్ని చూద్దాం. ఆఖరి వచనం. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుషునకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లును, చూసారా, హత్తుకొనున్నట్లును, దట్ ఈస్ ద వర్డ్. హత్తుకునే వ్యక్తి, దేవుణ్ణి హత్తుకునే వ్యక్తి, హల్లెలూయా, హత్తుకొనున్నట్లును జీవమును కోరుకొనుడి. ఆమేన్ హల్లెలూయా. దేవుణ్ణి అదే అన్నమాట మాట చషాక్ అనే ఒక మాట, హత్తుకోవటం, ఆనుకోవటం, చాలా దగ్గరగా ఉండటం, దగ్గర సంబంధిగా జీవించటం. హల్లెలూయా. సో దేవుడు ఆయన చేసిన ప్రమాణములను, హల్లెలూయా, దాన్ని బట్టి మనం చూసినట్లయితే ఇక్కడ యెహోవాయే దేవుడేనంట దీర్ఘాయుషునకును, దీర్ఘాయుషునకును అంటే లాంగ్ లైఫ్, లాంగ్ లైఫ్, అది కూడా లాంగ్ లైఫ్ అని అంటే, అంటే ఏదో మనం జీవిస్తున్నాము అన్నట్టు కాదు కానీ లాంగ్ లైఫ్ అనే దానికి ఇక్కడ ఇక్కడ దీర్ఘాయుషుకి ఉన్న అర్థం ఏమిటి అని అంటే, అర్థం ఏమిటి అని అంటే ఒక సంతృప్తికరమైన జీవితం అంట. ఆమేన్ హల్లెలూయా. సంతృప్తికరమైన జీవితాన్ని ఇచ్చేది దేవుడే. ఆమేన్ హల్లెలూయా. సంతృప్తి అని అంటే ఈ రోజున నీకు దేవుడు ఏదైనా ఇస్తున్నాడు అని అంటే దాన్ని బట్టి నువ్వు ఎంతగానో సంతోషిస్తూ ఉంటావు. నీకున్న దానిలో నువ్వు సంతోషంగా ఉంటావు. న్- నీ జీవితంలో ప్రతి పాపానికి ఒక ప్రాయశ్చిత్తమైన ప్రార్థన జరుగుతుంది. ఆమేన్ హల్లెలూయా. ప్రతి పాపానికి ప్రాయశ్చిత్తమైన ప్రార్థన తప్పకుండా జరుగుతుంది. అదే విషయాన్ని ఇక్కడ మరి కీర్తనకారుడు ప్రస్తావిస్తున్నాడు చూడండి. మరి కీర్తన 91లోనే వెళ్దాం మనం. హల్లెలూయా. 91వ అధ్యాయము మరి 15వ వచనం చూడండి. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. ఆమేన్ హల్లెలూయా. అంటే దేవునికి మీకు మధ్యలో ఏదైనా అడ్డుగా ఏదైనా ఉంటే గనక అది మీరు భరించలేరు. ఎందుకనంటే ఇక రుచి చూశారు కదా, దేవుని ప్రేమనేంటో రుచి చూశారు. దేవుని మీద ఆనుకుంటూ ఉన్న సమయాల్లో దేవుడు ఏం చేస్తున్నారో మీరు చూస్తూ ఉన్నారు. అతను నేను తప్పించదను. ఆమేన్ హల్లెలూయా. అంటే ఆపత్కాల మరణాల నుంచి తప్పించు దేవుడు ఆయన. ఆపత్కాల మరణాల నుంచి, రోగముల నుంచి, మన కుటుంబంలో ఎటువంటి ఆపత్కాల మరణాలు జరగకుండా చూసుకునే దేవుడు ఆయన. అంటే ఒడంబడికలో
నిబంధనలోకి వచ్చిన విశ్వాసుల జీవితాల్లో ఆపత్కాల మరణాలని తప్పించేది దేవుడే. హల్లెలూయా. రోగాలు రావని చెప్పట్లేదు. రోగాలు రావచ్చు. అపవాది అస్త్రాలను సంధించడు అని చెప్పట్లేదు. అపవాది అస్త్రాలను తప్పక సంధిస్తాడు. మరణాపాయ స్థితులు రావని చెప్పట్లేదు. తప్పకుండా మరణాపాయ స్థితులు రావచ్చు. కానీ తప్పించే దేవుడున్నాడు గదా! కానీ ఆ సమయాల్లో రోగాన్ని వైపు మనం చూడకుండా, అపవాదినే మనం చూసుకోకుండా, ఇక చుట్టూ ఉన్న పరిస్థితుల్ని చూసుకోకుండా, మనము దేవుని మీద దేవుణ్ణి హత్తుకునే వారిగా, ఆమేన్ హల్లెలూయా. హత్తుకోవటం అనంటే ఇంకా ఆయన మీద ఆధారపడు వారిగా, ఇక ఆయన మీద ఆనుకొని వారిగా, ఆమేన్ హల్లెలూయా. ఆయన హస్తము నా మీదకి తప్పకుండా వస్తది. నన్ను తప్పించువాడు ఆయ నన్ను తప్పించువాడు కునుకడు, నిద్రపోడు అని గనక నమ్మినట్లయితే, ఆమేన్ హల్లెలూయా. ఆయన తప్పించు దేవుడుగా ఉన్నాడు. మనం చూసాం కదా ద్వితీయోపదేశ కాండ 30 అధ్యాయము 20 వచనంకి అనుగుణంగా అంట ఆయన 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 యొక్క ప్రమాణము చేసినట్టుగా దీర్ఘాయుష్మంతుడిగా మార్చే దేవుడు ఆయన. ఆమేన్ హల్లెలూయా. అది కూడా ఎలాగంటే సంతృప్తికరమైన జీవితము. హల్లెలూయా. సంతృప్తికరమైన జీవితము. హల్లెలూయా. అయితే చూడండి ఇక్కడ అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. అంటే అడిగితే గనక ప్రభువా ఏంటయ్యా నీకు నాకు మధ్యలో ప్రభువా ఏదైనా అడ్డులున్నాయా అని అంటే తప్పకుండా ఇదిగో నా కుమారుడా ఇది అడ్డుగా ఉన్నది అని చెప్పే దేవుడంట ఆయన. ఆమేన్ హల్లెలూయా. అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తెరవబడును. హల్లెలూయా. మనం ఏదైతే అడుగుతూ ఉంటామో దానికి సంబంధించిన ఉత్తరము కూడా మనం పొందుకుంటూ ఉంటాం. దట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ ఎ క్రిస్టియన్. ఆమేన్ హల్లెలూయా. ఒక క్రైస్తవుని యొక్క జీవితం ఎంత గొప్పదనంటే మనం అడిగితే మనకి పరలోకంలో నుంచి మనకు ఒక ఉత్తరం ఉంటది. హల్లెలూయా. ఒకవేళ గనుక మీరు దేవుని యొక్క స్వరాన్ని వినలేకుండా గనక ఉంటూ ఉన్నారా అయితే గనక అయితే ఎక్కడో మరి మీకు దేవునికి మధ్యలో ఏదైనా అడ్డులు ఉన్నాయేమో చూసుకోండి. దేవుని వాగ్దానాలు అలానే ఉన్నాయా? మరి దేవుని వాగ్దానాలు నెరవేర్పులోకి రాకుండా ఉంటూ ఉన్నాయా అని అంటే మరి మరి మీకు దేవునికి మధ్యలో అడ్డు గోడలు ఉన్నాయేమో చూసుకోండి. ఎరుకో గోడలు ఉంటే గనక వాగ్దాన భూముల్లోకి మనం ప్రవేశించలేం. వాగ్దానం అయితే ఉంది కానీ భూమిలో మనం ఒక స్థిరత్వము లేదు. భూమి మీద మనకి ఒక సమాధానం లేదు. ఒకవేళ స్థిరత్వము లేదు, సమాధానం లేకపోతే ఏదైనా గోడల్లాగా మరి మీకు దేవునికి మధ్యలో ఏదైనా అడ్డులు ఏమన్నా ఉంటే గనక మరి అడగండి. హల్లెలూయా. మరి అడగండి ప్రభువా ఎందుకయ్యా, ఎందుకు ప్రభువా నాయన వాగ్దానం ఉంది కానీ కార్యం లేదు. మొరపెట్టండి. ఆమేన్ హల్లెలూయా. ఇక్కడ చూడండి మొరపెట్టుగా అంటే మొరపెట్టగా అని అంటే ఇక మీ ఏదో నోటి మాటలు కాదండి ఇది. ఇది ఇదొక అవినాభావ సంబంధంలో నుంచి వస్తున్న మాటలు ఇవి. హల్లెలూయా. మొరపెట్టటం అని అంటే దిస్ ఇస్ కమింగ్ అవుట్ ఆఫ్ ఏ రిలేషన్షిప్. ఆమేన్ హల్లెలూయా. ఇది ఒక స్- ఇది ఒక సంబంధము ద్వారా, ఆమేన్ హల్లెలూయా. ఇది ఒక సంబంధము ద్వారా వస్తున్న ఒక మాటలు అన్నమాట. ఆమేన్ హల్లెలూయా. అయితే ఆయన నామాన్ని బట్టి ఆయన నామాన్ని బట్టి ఆయన ఆయన నామాన్ని బట్టి మనం దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అబ్రహాం ఎలాగైతే గనక మరి దేవుని నామాన్ని ఎత్తిబట్టి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఆదికాండం 12వ అధ్యాయం 8వ వచనం కనుక మనం చూస్తాం. అబ్రహాం ఎలాగైతే దేవుని నామాన్ని ఎత్తిబట్టి ప్రార్థన చేశాడో అంటే దేవుని నామాన్ని ఎత్తిపట్టడం అని అంటే ఆయన నామంలో ఉన్న అర్థాన్ని అర్థం చేసుకుంటూ యేసు ప్రభు అని అంటే యేసు అని అంటే పాపము చేస్తూ ఉన్నట్లయితే ఆమేన్ హల్లెలూయా. ఏం జరుగుతుందనంటే ఆయన ఉత్తరమిచ్చు దేవుడంట. ఆయన ఉత్తరమిచ్చు దేవుడంట. అయితే ఆ ఉత్తరాలు ఎలా ఉంటాయనంటే మనం తప్పిదము చేశామో, మనం ఎక్కడైతే ఆయన త్రోవను మనం విడిచిపెట్టి మన ఇష్టానుసారంగా అడుగులు ముందుకు వేశామో
ప్రతి ఒక్క విషయాన్ని చూపించు దేవుడు ఆయన. అయితే చూపించినప్పుడు మనం కూడా అవును అని మనము పాప పశ్చాత్తాప ప్రార్థన గనక మనం చేసినట్లయితే ఆయన నమ్మదగిన దేవుడు గనక 1 యోహాను 1 అధ్యాయం మరి 7 వచనము 9 వచనంకు అనుగుణంగా ఆయన నమ్మదగిన దేవుడు గనక 1 యోహాను 1 అధ్యాయము 7 వచనము 9 వచనముకి అనుగుణంగా ఆయన నమ్మదగిన దేవుడు గనక మరి తన కుమారుడైన యేసు ప్రభు చెందించిన రక్తము ద్వారా మన పాపాలని కడిగివేసి హల్లెలూయా మనల్ని పవిత్రపరిచంట. చూడండి ఏం చేస్తారో ప్రభు ఉత్తరం ఇచ్చి, ఆ ఉత్తరం ఇవ్వటం అని అంటే మన పాపాలని కడిగివేసి మన పాపాలని తీసివేసి అడ్డుగోడలను తీసివేసి ఎరుకో గోడల్ని కూల్చివేసంట మనల్ని వాగ్దాన భూముల్లోకి ఆయన చేసిన ప్రమాణాలకి అనుగుణంగా మన జీవితాల్లో కార్యకలాపాలు జరగడానికి మార్గాలు సిద్ధమవుతూ ఉంటాయి. ఆమేన్ హల్లెలూయా. చూసారా, శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. కేవలము తోడు మాత్రమే కాదంట, ఆయన యొక్క తోడు ఆయన యొక్క నీడ మాత్రమే కాదంట. చూడండి, శ్రమలో మనతో పాటు ఎవరు ఉండరు. అన్ని బాగుంటే అందరు ఉంటారు, ఏది బాలేదనుకోండి ఎవరు ఉండరు. ఒక రోజు 2 రోజులు ఉంటారు కానీ శ్రమ గనక దీర్ఘకాలికంగా ఉంటే ఎవరైనా ఉంటారా? ఉండలేరు. కానీ ఎవరుంటారనంటే నమ్మకమైన మన దేవుడు యేసు ప్రభు అయితే ఆయన సన్నిధిని మనకు తోడుగా ఉంచుతారంట. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. ఆమేన్ హల్లెలూయా. విడిపించటం అని అంటే విడుదల. హల్లెలూయా. అంటే ఏదో బంధకాల్లో ఉంటేనే కదా మరి విడుదల అనే మాట మనం ఉపయోగిస్తాం. జైల్లో ఉంటేనే కదా అతన్ని విడిపించారు అని చెప్తారు. అంటే రోగమా నిన్ను బంధిస్తా ఉంది, శాపమా నిన్ను బంధిస్తా ఉంది, పాపమా నిన్ను అంధకారంలోకి తీసుకువెళ్ళింది, మరి దురాత్మ శక్తుల యొక్క కార్యాల నిన్ను ఒక బానిసగా మార్చింది. అయితే వీటన్నిటిలో నుంచి విడుదల మనం పొందుకోవాలి అని అంటే మనము తప్పకుండా ప్రార్థన చేయాలి. ఆమేన్ హల్లెలూయా. ప్రార్థన అన్నది ఇట్స్ ఎ వెరీ 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 ఇంపార్టెంట్ వెపన్ దట్ గాడ్ హెస్ గివెన్ టు ఎవరీ బిలీవర్. ప్రతి విశ్వాసికి ఇచ్చిన ఒక ఆయుధం అండి. ఆమేన్ హల్లెలూయా. సంకెళ్ళని విరగ్గొట్టాలి అంటే గనక చేతిలో ఆయుధాలు ఉండాలి. ఒక సంకెళ్ళు విరగ్గొట్టబడటం అంటే మన చేతుల ద్వారా అయితే మన బలంతో మన శక్తితో అయితే జరగదు కదండి. ఎందుకంటే అది ఇనుప సంకెళ్ళు కదా. ఇనుప సంకెళ్ళని ఎంతగా నువ్వు విరగొడదామని నీ యొక్క శక్తి బలాన్ని ఉపయోగిస్తావు గాని అదైతే చాలా గట్టి గట్టి సంకెళ్ళు అవి. అవి ఎన్నో అది ఎంతో ఒక ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న సంకెళ్ళవి, పాత సంకెళ్ళవి. అది 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 వంశపారపరంగా వస్తున్న సంకెళ్ళవి. అది అపవాది ఎన్నో సంవత్సరాల క్రితమే అది వంశంలో మన యొక్క పితరులను కూడా అవే సంకెళ్ళతో బంధించాడు. మరి అవే సంకెళ్ళు మరి వంశపారపరంగా కూడా వస్తూనే ఉన్నాయి. మరి ఆ సంకెళ్ళని విరగొట్టాలంటే గనక ప్రార్థన 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 ప్రార్థన, అది కూడా మొరపెట్టే ప్రార్థన. ఏదో పైపైన ప్రార్థన కాదండి, మొరపెట్టే ప్రార్థన అంట. అయితే అటువంటి ప్రార్థన ఆమేన్ హల్లెలూయా చేయించేది పరిశుద్ధం ఏమిటి అంటే ఆయన మనల్నంట ఎత్తైన స్థలములో పెట్టే రీతిగా ఉంచాలంట. ఆమె ఇంగ్లీష్ లో బాగా రాస్తుంది, ఐ విల్ సెట్ హిమ్ ఆన్ హై అని. ఇక్కడ తెలుగులో ఏంటంటే అతను గొప్ప చేసేదని మాట రాస్తున్నారు కానీ దానికంటే కూడా ఇంగ్లీష్ లో అయితే మంచిగా రాస్తుంది, ఐ విల్ సెట్ హిమ్ ఆన్ హై. హై అంటే ఇక అంటే అంటే మనల్ని దేవుడు అంటే ప్రతి విశ్వాసి ఎవరైతే నూతన ఒడంబడికలో యేసు ప్రభు రక్తము ద్వారా మరి దేవునితో జతపరచబడిన సంబంధంలోకి వచ్చిన ఆ వ్యక్తి జీవితంలోనంట ప్రభు చేసే కార్యాలు చూడండి. ప్రభు చేసే కార్యాలు ఏంటంటే ఎత్తైన స్థలము మీద, ఎత్తైన కొండ మీద పెడతాడంట దేవుడు. ఎందుకు ఆ మాటలు అక్కడ ఉపయోగిస్తున్నారనంటే ఎందుకు ఆ మాటలు ఉపయోగిస్తున్నారనంటే ఎత్తైన స్థలము అని అంటే ఎత్తైన స్థలము అని అంటే అపవాది ఆ స్థలానికి రాలేడు. ఏ స్థలంలో అయితే గనక దేవుడు నిన్ను నుంచోబెడతాడో,
దేవుడు నుంచోబెడతాడు. అంటే మనం నుంచోవటం ఒకటి, దేవుడు నుంచోబెట్టడం ఒకటి. దేవుడు ఎవరినైతే ఆయన ఎన్నుకున్న, ఏర్పాటు చేసుకున్న స్థలములో, నియమించే ఆ స్థలములో, ఏ స్థలంలో అయితే దేవుడు నిన్ను పెడతాడో, ఇక బాధ్యత ఆయనదే. నిన్ను సంరక్షించే బాధ్యత ఆయనదే. నీ కుటుంబాన్ని కూడా సంరక్షించే బాధ్యత ఆయనదే. ఆమేన్. హల్లెలూయా. కానీ ఆయనే పెట్టాలన్నమాట. అందుకే చూడండి, ఐ విల్ సెట్ హిమ్ ఆన్ హై. ఐ విల్ అంటే ఇది దేవుని యొక్క నిర్ణయం అన్నమాట. ప్రభు గనుక మిమ్మల్ని సంఘంలో ఒక స్థానంలో గనుక నిలబెట్టాడనంటే, ఆ స్థానంలో ఉన్న నిన్ను ఆ స్థానంలో ఉన్న మిమ్మల్ని, అంటే నిన్ను అంటే మీకు కుటుంబం అంతా కూడా ఒకటే కదా. మరి దేవుడు ఒక భార్యని, లేదా ఒక భర్తని, భార్యని ఇద్దరిని కూడా ఒకటిగా చూస్తున్నాడు. ఎందుకనంటే మరి మరి విశ్వాసుల్ని వాళ్ళని జతపరిచిన దేవుడే కదా. వారు వాళ్ళ ఇరువురిని ఏకం చేసింది ఆయనే కదా. ఆయన కళ్ళ ముందు మరి భర్త భార్య, మరి ఆయనకు కుమారుడు కుమార్తె ఇద్దరు కూడా ఒకటే. ఆమేన్. హల్లెలూయా. మరి వారికి ఇచ్చిన పిల్లలందరినీ మీద కూడా ఆయన యొక్క బాధ్యత ఉంటుంది. హల్లెలూయా. మరి వారిని, ఎవరినైతే దేవుడు నియమించాడో, ఏ స్థలంలో అయితే పెట్టాడో, ఒక ఎత్తైన స్థలములో, హల్లెలూయా, ఆయన ఎన్నుకున్న, ఏర్పాటు చేసుకున్న స్థలములో ఎవరినైతే దేవుడు పెట్టాడో, ఆమేన్, హల్లెలూయా, ఇక వారి చుట్టూ కూడా దేవుని యొక్క సన్నిధి ఉంటది. హల్లెలూయా. దేవుని యొక్క ముఖ కాంతి వారి మీద ఉంటది. ఇక అంధకారం అనేది దగ్గరకు కూడా రాలేదు. ఎందుకంటే దేవుని వెలుగు, దేవుని మహిమ వారి చుట్టూ కూడా ఉంటది. హల్లెలూయా. మన అందుకనే ఆది కాండము 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో అపవాది పని మనం చూడలేం. అపవాది పన్ను మనం చూడలేం అక్కడ. మనం చూడలేదు కూడా అక్కడ. ఎందుకనంటే దేవుని మహిమ వారి చుట్టూ కూడా ఆవరించి ఉన్నది. హల్లెలూయా. దేవుని రాజ్యపు అధికారము వారి మీద ఉన్నది. దేవుని యొక్క ఆధిపత్యము వారి మీద ఉన్నది. ఏ స్థలంలో అయితే దేవుడే పెట్టాడు, మనం చూస్తాం ఆదికాండం 2వ అధ్యాయంలో ఆదామునంట దేవుడు ఏదైనా తోటలో పెట్టాడంట. ఆమె హల్లెలూయా. హీ హాస్ సెట్ ఆడమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఐడెన్. ఆమె హల్లెలూయా. ఏదైనా తోటలో మరి దేవుడు పెట్టాడంట. ఆయన నియమించాడంట. ఆయన నియమిస్తే గనక, ఆయన పెట్టాడంటే గనక ఆయనే సంరక్షించువాడుగా ఉంటాడు. ఆయనే సమస్తము చూచుకునేవాడుగా ఉంటాడు. ఆమె హల్లెలూయా. అందుకని అపవాది సులువుగా, హల్లెలూయా, ఆ వ్యక్తిని తాకలేదు. ఎవరు తాకలేరు. ఏ విరోధి కూడా తాకలేడు. అందుకని యెహోషువ 1వ అధ్యాయంలో మనం చూస్తాం, ఏ మనిషి కూడా నీ ముందు నిలవజాలడు. ఎందుకనంటే నియమించిన దేవుడే కదా. హల్లెలూయా. నియామకం యెహోషువను నియమించిన దేవుడే. ఏ స్థానంలో అయితే మోషే దేవుడు ఎన్నుకున్నాడో, ఏర్పాటు చేసుకున్నాడో, వాడుకున్నాడో, మరి మోషే చనిపోయాడు. అయితే ఆ స్థానంలోకి తీసుకువచ్చింది, పెట్టింది దేవుడే. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఆ వ్యక్తి మీద, ఆ వ్యక్తికి వ్యతిరేకంగా ఏ ఆయుధము కూడా పనిచేయదు. ఆ యొక్క కుటుంబానికి వ్యతిరేకంగా ఏ ఆయుధము కూడా పనిచేయదు. హల్లెలూయా. కాబట్టి మన జీవితాలు దేవుని మీద ఆనుకొని వారిగా, హత్తుకొని వారిగా ఉంటే గనక, మన జీవితాలు ఆయన చేతుల్లో ఉన్నాయి గనక ఎక్కడైనా ఆయన పెట్టగలడు. ఎత్తైన స్థలంలో పెట్టగలడు. ఆయన పెట్టాడు అంటే గనక, ఆమేన్, హల్లెలూయా, ఆయన పెట్టాడంటే గనక అపవాది నిన్ను ముట్టలేడు. ఏ ఈ యొక్క మళ్ళీ మళ్ళీ మీ జీవితంలో మళ్ళీ అటువంటి బానిసత్వపు విషయాల్లోకి తీసుకు వెళ్ళలేడు అపవాది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంట? ప్రార్థన కూడా మొరపెట్టే ప్రార్థన, ఉత్తరాలు పొందుకునే ప్రార్థన. ఆమేన్. హల్లెలూయా. మన యొక్క శ్రమల్లో ఆయన తోడుగా ఉంటాడు అని ఇచ్చిన ఆ యొక్క వాగ్దానాన్ని నమ్ముట. అయితే ఆయన మనల్ని విడిపించి, విడుదలనిచ్చి గొప్ప చేసేదను అని అంటే, ఏ స్థలంలో అయితే దేవుడు పెట్టాలనుకున్నాడో అదే స్థలంలో ప్రభువు నిన్ను పెట్టి, హల్లెలూయా, నాకు అపవాది ముట్టనీయకుండా చేసే దేవుడు ఆయన. హల్లెలూయా. చూసారా 16వ వచనంలో ఏం రాస్తుందనంటే, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి నేను చూపించదును అంటున్నారు ప్రభు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఈరోజు మనం నేర్చుకుంటున్న కొన్ని పాఠాలు, కొన్ని విషయాలు, మనం హత్తుకునే వారిగా ఉండాలి. దేవుని మీద ఆనుకునే వారంగా ఉండాలి. కేవలం ప్రేమ అంటే నాలుగు నాలుగు మంచి మాటలు చెప్పటం కాదు దేవుని మీద. అయ్యా యేసయ్యా, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అని చెప్పటం మాత్రమే కాదు.
మన చుట్టూ ఉన్న పరిస్థితుల మధ్యలో ఆయన మీద ఆనుకునే జీవితం, హత్తుకునే జీవితం, చాలా దగ్గరగా ఉన్న జీవితం, అటువంటి జీవితాలు కలిగి, ఇంకా అంత మాత్రమే కాదు, మనం తెలుసుకునే జీవితం అంట. ఒకటి హత్తుకునే జీవితం, రెండు దేవుణ్ణి మనం ప్రతిరోజు కూడా వాక్యంలో ఉన్న యేసు ప్రభు ఎవరు అని చాలా ఆకలి దప్పులు. ఆమేన్, హల్లెలూయా. ఆకలి దప్పులు అని అంటే, ప్రభువా, నాయనా నువ్వెవరో నాకు తెలియాలి, నువ్వెవరో నాకు తెలియాలి ప్రభువా. అయ్యా నాకు తెలియపరచు, నాకు తెలియపరచు ప్రభు. పరిశుద్ధాత్మ దేవా నాకు తెలియపరచు. ఆత్మ దేవునితో ఉండుట, వాక్యముతో మన జీవితము గడుపుట. ఈరోజు అంతయు కూడా చేతిలో బైబిల్ ఉండాలి. హల్లెలూయా. మనం మన ప్రభు మాటల్ని మనం మననం చేస్తూ ఉండాలి. హల్లెలూయా. దివారాత్రములు దేవుని వాక్యాన్ని మననం చేయువాడు. అప్పుడే మనం దేవుడు ఎవరో మనం తెలుసుకుంటూ ఉంటాం. ఒకటి, హత్తుకునే వ్యక్తిగా నువ్వు ఉంటే గనక. రెండు, యేసు ప్రభుని తెలుసుకునే వ్యక్తిగా నువ్వు ఉంటే గనక. మూడు, మొరపెట్టే ఒక ప్రార్థన పరుడుగా నువ్వు ఉంటే గనక. హల్లెలూయా. మూడు, ఈ మూడు విషయాలు గనక మీ జీవితాల్లో, నా జీవితాల్లో గనక, మన జీవితాల్లో గనక ఉంటే, హల్లెలూయా, హత్తుకునే జీవితము, మనం తెలుసుకునే జీవితము, మనము ఎంతగా దేవుని తెలుసుకుంటూ ఉంటామో అంతగా మన ప్రార్థన జీవితం కూడా మారుతూ ఉంటుంది. దేవుని మీద ఆధారపడే జీవితం కూడా మారుతూ ఉంటుంది. ప్రార్థన జీవితంలో అటువంటి మొరపెట్టే జీవితం గనక ఉంటే, హల్లెలూయా, ఆటంకాల్ని చూపించేది దేవుడే, విడుదలనిచ్చేది దేవుడే, ఎత్తైన స్థలంలో పెట్టేది కూడా ఆయనే. నిన్ను సంఘములో ఒక నియమం, అంటే ఆయన ఒక అపాయింట్మెంట్ అన్నది, అంటే ఎక్కడ ఏ స్థలంలో నేను దేవుడు వాడుకుందాం అనుకుంటున్నాడో ఆ స్థలంలో నియమించేది కూడా దేవుడే. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు నియమిస్తాడో, ఆయన ఎన్నుకున్న స్థలంలో నిన్ను నుంచోబెడతాడో, ఇక బాధ్యత ఆయనదే, ఇక సంరక్షించే బాధ్యత ఆయనదే. హల్లెలూయా. అంత మాత్రమే కాదంట, దీర్ఘాయువు చేత, అంటే ఆపత్కాల మరణాలని సైతము కూడా తీసివేసేది కూడా దేవుడే. ఆమేన్, హల్లెలూయా. అంటే రోగము నుంచి తప్పించుట, ఆపత్కాల మరణాల నుంచి తప్పించుట, అపవాది మళ్ళీ మిమ్మల్ని అంటకుండా చేసేది కూడా ఆయనే, ఎత్తైన స్థలంలో పెట్టేది కూడా ఆయనే. హల్లెలూయా. తృప్తి పరిచేది ఆయనే. అంత మాత్రం కాదంట, ఈ లోకంలో ఇంత ఒక దీర్ఘాయుష్మంతునిగా ఒక తృప్తికరమైన జీవితాన్ని జీవించటం మాత్రమే కాదంట, ఒక రోజు మరణించిన తర్వాత చూడండి, ఆఖరి వచనం రాసింది, నా రక్షణ అతనికి చూపించేదను. హల్లెలూయా. ఒక రోజు మరణించిన తర్వాత అనంతకాల జీవితంలోకి ప్రవేశింపచేసేది కూడా దేవుడే. ఆమేన్, హల్లెలూయా. మన పట్ల బాధ్యత, ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ప్రతి రోజు, అందుకనే నిశ్చయంగా దేవుని యొక్క కరుణ, ఆయన యొక్క ఆయన యొక్క వాత్సల్యత అన్నది మనం ప్రతి రోజు కూడా అనుభవిస్తామని దేవుడు చెప్పాడు. ఆయన యొక్క ప్రమాణాలు, ఆయన యొక్క వాగ్దానాలు ఎవరి కోసం అండి? ఎవరి కోసం అంటే, నూతన వడంబడికలో యేసు ప్రభు రక్తము ద్వారా దేవునితో జతపరచబడిన సంబంధంలోకి వచ్చిన ఒక విశ్వసనీయమైన జీవితాన్ని జీవిస్తూ, ఇలాగా దేవుని మీద హత్తుకొనుట, దేవుణ్ణి తెలుసుకొనుట, మొరపెట్టే ప్రార్థనలు చేయుట, సో దేవునితో పాటు నడిచే అనుభవాలు ఉండుట, ఆయన ఎవరు, ఆయన ఎక్కడ నియమించాడో అక్కడే ఉండుట, మన ఇష్టానుసారమైన ప్రదేశాల్లో కాదండి. సో అది మన యొక్క జీవితంలో కానీ, మన యొక్క కుటుంబ జీవితంలో కానీ, సంఘ జీవితంలో కానీ, మరి ఈవెన్ సమాజంలో అయినా సరే, మనం ఏ ఏ ఉద్యోగంలో అయితే దేవుడు మనం నిల్చోబెడుతున్నాడు అక్కడే. ఆమేన్, హల్లెలూయా. మన వ్యక్తిపరంగా, మన యొక్క కుటుంబ పరంగా, మరి సంఘ పరంగా, మరి సమాజ పరంగా దేవుడు ఎక్కడ మనల్ని నిల్చోబెట్టాలనుకుంటున్నాడో, ఎక్కడ మనల్ని ఆయన నియమించాలనుకుంటున్నాడో అక్కడే గనక మనం ఉండినట్లయితే, హల్లెలూయా, సంరక్షణ, ఆయన తోడు, విడుదల, దీర్ఘాయువు జీవితము, రక్షణ. ఆమేన్, హల్లెలూయా. ఇన్ని గొప్ప ఆశీర్వాదాలు, ఇన్ని గొప్ప కార్యాలు మన జీవితాల్లో మనం చూస్తాం. ఈ అద్భుతాలు జరిగే ఈ సమయాల్లో మనం ప్రార్థన చేయబోతున్నాం. ఈ ప్రార్థన అన్నది దేవుని దగ్గర నుంచి ఉత్తరాలను తీసుకొచ్చే ప్రార్థనగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం చూసాం కదా, నా కుమారుడు మొరపెట్టగా ఉత్తరాలను ఇచ్చే దేవుడిగా ఉంటానని ఆయన చెప్పాడు గనుక, మరి మనం ఆయన కుమారులుగా ఉన్నాం. ఆయన సన్నిధిలో మనం మొరపెట్టడానికి వెళ్తున్నాం. హల్లెలూయా. మనం మొరపెట్టబోతున్నాం. హల్లెలూయా. అందుకనే మనకి ఉత్తరాలు కూడా నిశ్చయంగా వస్తాయి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా,
నాయనా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. యేసు నామములో రాజా మొరపెట్టే, హల్లెలూయా, మొరపెట్టే ప్రార్థన మాకు దయచేయండి. పరిశుద్ధాత్మ దేవ, మొరపెట్టే ప్రార్థన మాకు దయచేయండి. హల్లెలూయా. ప్రభువా, నాయనా మీ సన్నిధిలో మధ్యస్థ ప్రార్థన చేసే యోధులుగా మమ్మల్ని మార్చండి అయ్యా. చేద్దాం, యేసయ్యతో మాట్లాడదాం, ప్రభుతో మాట్లాడదాం. కేవలము ప్రేమ మాటల్లో ఉండదండి, హత్తుకునే ప్రేమ. ఆమేన్, హల్లెలూయా. ఆనుకునే ప్రేమ, హల్లెలూయా. ఆధారపడే ప్రేమ, న్- నమ్మే ప్రేమ. చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా సరే సమాధానంలో ఉన్న జీవితం. ఆమేన్, హల్లెలూయా. ఆయన్ని మనం తెలుసుకునే జీవితం. హల్లెలూయా. హత్తుకునే జీవితం, తెలుసుకునే జీవితం, ప్రార్థించే జీవితం. మూడు ఉంటే గనుక, ఆమేన్, హల్లెలూయా, ఆయన చేసే కార్యాలు చూడండి. ఆమేన్, హల్లెలూయా. ఆయన చేసే గొప్ప కార్యాలు చూడండి. మనం తప్పిస్తాడంట. ఆమేన్, హల్లెలూయా. ఆయన మనకి విడుదలను దయచేస్తాడంట. ఆమేన్, హల్లెలూయా. ఆయన మనకి ఉత్తరాలను దయచేస్తాడంట, విడుదలను దయచేస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దీర్ఘాయుష్మంతులుగా చేస్తాడంట. ఆమేన్, హల్లెలూయా. అది కూడా సంతృప్తికరమైన జీవితాన్ని ఇస్తాడంట దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అంత మాత్రమే కాదంట, హల్లెలూయా, అనంత కాలపు జీవితాన్ని కూడా ఇచ్చే దేవుడంట. రక్షణ చూపించే దేవుడంట. 5 కార్యాలు ప్రభు వైపు నుంచి ఆయన చేయాలని ఇష్టపడుతున్నాడు. అయితే మనము మన వైపు నుంచి నూతన వడంబడికలోకి మనం ప్రవేశించుట, నూతన నిబంధనలోకి ప్రవేశించుట, ఒక ఒక యోగ్యమైన సంబంధములోకి మన జీవితము వచ్చుట. హల్లెలూయా. యేసు ప్రభు రక్తము ద్వారా, యేసయ్యే నా రక్షకుడని నమ్ముట, యేసయ్యే నా యొక్క ప్రభు అని నమ్ముట. ఆమేన్, హల్లెలూయా. నా పాపాల నిమిత్తము యేసు ప్రభువే శిలువ మీద మరణించాడని నమ్ముట. ఆమేన్. ఆయన్ని ఆయన మీదే ఆధారపడే జీవితంగా మార్చబడుట. దేవా, యేసయ్యా, నీవే నా ప్రభు అని అంగీకరించుట. యేసు ప్రభుని నీవే నా రక్షకుడు అని అంగీకరించుట. యేసు ప్రభుతో మాట్లాడదాం, ప్రభుతో చెప్దాం. హల్లెలూయా. ప్రభువా, అయ్యా, నేను ఆపత్కాల మరణాలు నా కుటుంబాలకి ఉండకూడదు ప్రభువా. అయ్యా, ప్రభా తండ్రి, నా కుటుంబంలో ప్రభా ఇక ఆపత్కాల మరణాలు ఉండకూడదు ప్రభా. నేను రోగాలు ప్రభా తండ్రి మాటి మాటికి వస్తూ అలలు ఎలాగైతే ప్రభా నైనా మరి ఒక ధోనిని, నేను ఒక పడవని ప్రభా నైనా ఆయన ఊపివేస్తుందో అలాగా ప్రభా మాటికి రోగాలు, మాటికి పిల్లల జీవితాల్లో ప్రభా గొడవలు ప్రభా నైనా ఇక మా కుటుంబాల్లో ఉండకూడదు. మాకు విడుదల కావాలి ప్రభువా, మాకు విడుదల కావాలయ్యా. యేసయ్యా, మాకు విడుదల కావాలయ్యా. హల్లెలూయా. మీ ఉత్తరాలే మా విడుదలలు ప్రభా. చెప్దామా యేసయ్యకి? ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అయ్యా, మీ ఉత్తరాలే, మీరు మాట్లాడే మాటలే ప్రభా నైనా, అయ్యా, మా యొక్క ప్రార్థనలకి ప్రభా మీరు ఇచ్చే ఉత్తరాలు ప్రభువా మాకు విడుదలలో ప్రభా. అవి ఒక నేను తాళపు చెవులుగా పనిచేస్తా ఉంటాయి కదా అయ్యా. సంఖ్యలతో ప్రభా నేను కట్టివేయబడ్డామయ్యా. అయ్యా, మా చేతులు మా కాళ్ళని కట్టేశాడు అయ్యా. అయ్యా, నేను రోగపు సంఖ్యలు, అయ్యా, అపవాది సంఖ్యలు, అయ్యా, నేను వంశ పారపరంగా శాపగ్రస్తమైన సంఖ్యలు ప్రభువా మా కుటుంబాల మీద ప్రభా తన్ని పని చేస్తూ ఉండగా, అందుకని జైలు జీవితాలుగా అయ్యా స్వతంత్రము అనేది లేకుండా ప్రభా జీవిస్తూ ఉన్నాం. అయ్యా, మాకు విడుదల కావాలి యేసయ్యా, మాకు విడుదల కావాలయ్యా. అయ్యా, మా ప్రార్థనలకి ఉత్తరాలు ఈ రోజు మీరు దయచేస్తున్నారు. ఈ రోజు నుంచి ప్రభువానైనా మీరు మాకు ప్రభు ఉత్తరాల్ని దయచేస్తూ ప్రభువానైనా మేము ఎన్ని సంవత్సరాల నుంచి అయ్యా నేను అనేకమైన నేను సంవత్సరాల నుంచి మా వంశపారపరంగా అయ్యా మేము ఇబ్బంది పడుతున్న ప్రభా శాపాల నుంచి, అయ్యా, రోగాల నుంచి నాయన మాకు విడుదల దయచేసేది. హల్లెలూయా. ఎత్తైన స్థలములో ప్రభానైనా పెట్టేది నీవే. హల్లెలూయా. అయా, భూగర్భంలో ఉన్న ప్రభా నేను పాతాళ లోకంలో ఉన్న అయా తండ్రి మా యొక్క వంశంలోనైనా అయా నేను పనిచేస్తున్న ప్రభా తండ్రి ఉన్న విషయాల్ని ప్రభా నైనా పాతాళ లోకంలో ప్రభా నేను ఒక సంఖ్యలతో ఉన్న మా యొక్క జీవితాలని అయా నేను అక్కడి నుంచి తీసివేసి, హల్లెలూయా, అయ్యా, కొండ మీద ప్రభా తను నిలబెట్టే దేవా నీకు వందనాలు. కొండ మీద ప్రభా నైనా మమ్మల్ని స్థాపింపజేసే దేవా నీకు స్తోత్రాలు. మా యొక్క జీవితాలని కట్టే దేవా నీకు వందనాలు, స్తోత్రాలు యేసయ్యా. అందరం ప్రార్థన చేద్దాం. ఆమేన్, హల్లెలూయా. అయ్యా ప్రభా తండ్రి, మాకు ఉత్తరాలు కావాలి ప్రభా నైనా, మీరు మాతో మాట్లాడాలి, మీ స్వరాలు మాకు వినిపింప చేయండి ప్రభా. ఇప్పుడే ప్రభా తండ్రి ఈ ప్రార్థనలకి ఉత్తరాలు ఉన్నాయని నమ్ముచున్నాము తండ్రి. యేసు నామములో మా కుటుంబాల్లో ఎంతమంది అయితే ప్రభా ఈ ప్రార్థనలో
చూపిస్తున్నారు, విశ్వసిస్తున్నారు, నమ్ముతున్నారు, ప్రభా ఒకటై ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. యేసు నామములో ప్రభువా మా పిల్లల జీవితాల్లో ప్రభా తండ్రి విడుదల, మా పిల్లల జీవితాల్లో నైనా విడుదల, అయా నైనా మా కుటుంబాల్లో విడుదల, యేసు నామంలో ప్రభా స్వస్థత, యేసు నామంలో విడుదల ప్రభా, ప్రతి పాపం మీద జయము యేసు రక్తము ద్వారా మేము పొందుకున్నామని నమ్ముచున్నాం. ఆమేన్, హల్లెలూయా. మా జీవితాల్ని మారుస్తున్న దేవానికి వందనాలు. 5 గొప్ప కార్యాలు ప్రభా మా జీవితాల పట్ల చేయడానికి అయా మీకున్న గొప్ప మనసును బట్టి స్తోత్రాలయ్యా. అయా హాని చేయాలన్న ఆలోచన నీకు లేదు ప్రభా. ఎందుకంటే ప్రభా నైనా మీరు మాకు తండ్రిగా ఉన్నందుకు స్తోత్రాలయ్యా. అయా మా జీవితాల పట్ల మీకున్న ప్రభా బాధ్యతను బట్టి స్తోత్రాలు. అయా నైనా ఎత్తైన స్థలములో పెట్టావా మమ్మల్ని. హల్లెలూయా. మమ్మల్ని ప్రభా మా వ్యక్తిగత జీవితంలో, కుటుంబంలో అయా నేను ఒక యోగ్యమైన స్థానం ఇచ్చి ఆ స్థానంలో ప్రభా మమ్మల్ని నిలబెట్టావా. ఆమేన్, హల్లెలూయా. సంఘములో కూడా ప్రభా ఏ స్థానంలో మేము ఉండాలో ఆ స్థానంలో నియమించింది నీవే కదా. ఆమేన్, హల్లెలూయా. సమాజంలో కూడా ఉద్యోగంలో ప్రభా ఏ ఉద్యోగంలో అయితే ప్రభా మమ్మల్ని మీరు నిలబెట్టారో ప్రభా, మీరిచ్చారు ప్రభా. ఉద్యోగం మీరిచ్చిందే కదా ప్రభా. ఆ ఉద్యోగంలో మమ్మల్ని నిలబెట్టిన దేవా అయా తండ్రి, మేము పనిచేసే నేనా ఆ యొక్క ప్రదేశంలో కూడా, ఆ యొక్క చోట్లో కూడా అయ్యా ఏ ఆయుధము కూడా మా మీద పనిచేయదు, ఏ వ్యక్తి కూడా మాకు విరోధుగా నైనా మాకు ఎదురుగా నుంచోలేడు ప్రభువా. ఆమేన్, హల్లెలూయా. యేసయ్యా ప్రతి ఆయుధాలని ప్రభ నిర్వీర్యం చేసి యేసు నామము మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. యేసు నామము ద్వారా మాకు అధికారం ఇచ్చినందుకు స్తోత్రాలు. హల్లెలూయా. మీ నామం బట్టి ప్రభ ఎలాగైతే అబ్రహాము మరి ఆదికాండం 12:8 అనుగుణంగా నామాన్ని బట్టి ప్రార్థన చేశాడు, నామాన్ని ఎత్తి బట్టి ప్రార్థన చేయగా అయ్యా నైనా మోషేతో కూడా మీరు చెప్పారు, నేను ఉన్నవాడిని అనువాడిని అని చెప్పిన దేవా. ఇప్పుడు మీరు మా మధ్యలో ఉన్నారు ప్రభా. ఐ యామ్ హూ ఆమ్ ఐ, హూ ఆమ్ ఐ, హూ ఐ యామ్ అని చెప్పావు కదా ప్రభా. నేను ఉన్నవాడిని, నేను చూస్తున్న దేవుడు అని చెప్తున్న దేవా. ప్రభా మా మధ్యలో ఉన్నందుకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఇదంతయు ప్రభా నాయన, ఈరోజంతయు కూడా మీ సన్నిధిలోనే మా జీవితం. హల్లెలూయా. మీ రెక్కల క్రింద మా జీవితం. హల్లెలూయా. ప్రభా తండ్రి, ఏ మాట ఏ విషయం కూడా ప్రభా మా హృదయాన్ని తాగకుండా అయ్యా నైనా ఏది కూడా ప్రభా తండ్రి మాకు హానికరంగా నన్ను జరగకుండా మమ్మల్ని కాపాడుచున్న దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. యేసు నామంలో ప్రభా శ్రీకాంత్ని ప్రభా దీవించండి. అయా శ్రీకాంత్ జీవితంలో ప్రభా మీరు చేసిన అద్భుతము ప్రభా, కడపట్నంలో ప్రభా మీరు చేసిన అద్భుతము ప్రభా, తన ఆత్మలో ప్రాణంలో ఆయన శరీరం మీద ప్రభా నైనా మీరు చేసిన అద్భుతము ప్రభా, తను విడుదలిచ్చిన ప్రభా జీవితము హల్లెలూయా కొనసాగించబడులాగున ప్రార్థన చేస్తున్నా యేసు నామములో ప్రభువా. ఆమేన్, హల్లెలూయా. అయా కీర్తన బట్టి ప్రార్థన చేస్తున్నాం. కీర్తనని ప్రభువా అయా తండ్రి పాపని ప్రభువా దీవించండి ప్రభువా. అయా ఈ రోజు నైనా ప్రయాణమై ప్రభా తండ్రి కుమార్తె వెలుచు ఉండగా ప్రభువా నైనా త్రిశూర్లో జరుగుతున్న ఎగ్జామ్ లో ప్రభా నైనా అయా తండ్రి గొప్ప కార్యము చేయండి అయ్యా, గొప్ప కార్యము ప్రభువా నేను చిత్తానుసారంగా జరిగించండి ప్రభువా. అయా నీ చిత్తమే జరుగును గాక నాయనా, అయా నీకు చిత్తమే జరుగును గాక ప్రభువా. అయా నీ సహాయము ప్రభా తండ్రి మేము కోరుచున్నాం, నీ సహాయము కోరుచున్నాం ప్రభువానైనా, నీ కార్యము జరుగులాగున ప్రార్థన చేస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఒక ఫేవర్ ప్రభువానైనా కృప 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 ప్రభా తండ్రి నీ కుమార్తె మీద అయా తండ్రి నా కుమ్మరించమని అడుగుచున్నాను తండ్రి. వారు చేసిన పాపాలు ప్రతి ఒక్కటి కూడా ప్రభా క్షమించిన దేవా. అయా తండ్రి వారు పాపపు ఒప్పుకోలు అయా మీ సన్నిధిలో చేసి ఉండగా యేసు ప్రభు రక్తము ద్వారా ప్రభువా మీరు మళ్ళీ కరుణించినందుకు స్తోత్రాలయ్యా. అయ్యా మీ కరుణ మీ కరుణ మీ కరుణ ప్రభా కావాలి యేసయ్యా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. రత్న సిస్టర్ ని ప్రభానైనా వెనుకొసలో ఉన్న భాగంలో ప్రతి ఒక్క ప్రభా తండ్రి అయా నైనా బలహీనతని ఆ ఎముక భాగంలో ఉన్న బలహీనత యేసు నామములో పోవును గాక రాజా. ఆమేన్, హల్లెలూయా. రూబెన్ పాల్ ని గాడ్ నేను జ్ఞాపకం చేసుకుంటున్నా, చిన్న బిడ్డని ప్రభా అయా తండ్రి నేను ద్రాక్షవల్లి యొక్క ఆయన బిడ్డని ప్రభా తండ్రి నైనా మీరు అయా తండ్రి నైనా అభివృద్ధి చేయండి ప్రభా. నైనా అయా నైనా శరీర పరంగా నైనా ఆరోగ్యకరంగా ప్రభా తండ్రి ఉండు రీతిగా అయా మీరు కార్యము చేయమని అడుగుచున్నాను తండ్రి. హల్లెలూయా. అయా వెంకటమ్మ సిస్టర్ యొక్క ప్రభా తండ్రి నైనా ప్రతి ఒక్క నైనా ఆ యొక్క ఎముక భాగాల్లో ఉన్న నొప్పులు ఏవి కూడా లేకుండా ప్రభా హల్లెలూయా. అయా నీ కుమార్తెకి ఎదురుగా ప్రభా నైనా రూపించబడిన ఏ ఆయుధము కూడా పనిచేయదు అయా ప్రభా తండ్రి. మరి బాబు నైనా ప్రశాంతిని బట్టి ప్రార్థన చేస్తున్నా యేసు నామములో ప్రభా యోగ్యమైన స్త్రీతో ప్రభా వివాహము జరుగులాగా ప్రార్థన చేస్తున్నా యేసు నామములో ప్రభా. వివాహాల కొరకు నైనా తేజస్విని సిస్టర్ ని బట్టి అయా ప్రభా తండ్రి, మరి సురేంద్రాన్ని బట్టి, అనిల్ ని బట్టి ప్రభా, దెబోరాని బట్టి ప్రభా నైనా యేసు
యేసు నామంలో నిన్న సాగర్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. అయా కోమల్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. యేసు నామంలో ప్రభా నాయన ప్రభ నేను వివాహాలకి ప్రభ నేను ఎదురు చూస్తూ అయా తండ్రి మీ కార్యాలు జరుగులాగున ప్రభా యేసు నామంలో ప్రభ మీ కార్యాలు జరుగులాగున ప్రార్థన చేస్తున్నాం. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు. ప్రవీణ్ ని ప్రభా అయా ప్రభ మరి తెలంగాణలో ఉన్న ప్రవీణ్ ని యేసు నామంలో మానసిక రోగము నుంచి విడుదల యేసు పరిశుద్ధ నామములో ఆమేన్ హల్లెలూయా. మధుని ప్రభ యేసు నామంలో ప్రభ అయా ప్రభ నేను హెప్సిబా సిస్టర్ యొక్క కుమారుడు ప్రభ నేను మధు జీవితం మీద ప్రభ మీ యొక్క హస్తము చాపమని నైనా మొరపెడుతూ ఉన్నామయ్యా. యేసు నామంలో విడుదల దయచేయండి ప్రభా. నివాంశి జీవితంలో కూడా కార్యం చేయండి ప్రభా. ఈ రోజు నుంచి జరుగుతున్న ప్రార్థనలు ప్రభా నైనా అయానైనా యేసు నామంలో ప్రభా శాపగ్రస్తమైన సమస్త విషయాల నుంచి అయా మాకు విడుదల, మా కుటుంబాలకి విడుదల, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి విడుదల 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 పొందుకునే రీతిగా నాయన హల్లెలూయా రాజా. గొప్ప కార్యము ప్రభా మా మధ్యలో మీరు జరిగించబోతున్న విధానం బట్టి స్తోత్రాలు నాయన ప్రభా. నైనా మా యొక్క జీవితాల్ని, కుటుంబాలని, పిల్లల్ని ప్రభా తండ్రి నేను జాన్ని ప్రభా మీరు పుట్టినందుకు స్తోత్రాలు, స్వస్థపరిచినందుకు కూడా వందనాలు ప్రభా. అయా మా పిల్లల జీవితాలు ప్రభా విధేయులుగా అయానైనా అయా మీ మాట వినువారిగా అయా మీతో పాటు ప్రభా నడుచువారిగా అయా తండ్రి మీరు రాకడ ప్రభా మెగారూఢై యేసయ్యా మీరు తొందరలో రాబోతున్నారు కదా అయానైనా మేము మా కుటుంబము యావత్తు సంఘము అయానైనా మరి ఉదయం పూట వస్తున్న ప్రతి ఒక్క కుటుంబము సిద్ధపరచబడే రీతిగా నాయన సిద్ధపరచబడు రీతిగా ప్రార్థన చేస్తున్నాం. యేసు నామంలో విద్యాసాగర్ కుటుంబాన్ని కూడా ప్రభా తండ్రి విద్యాసాగర్ ని కూడా ప్రభా మార్చమని అడుగుచున్నాను తండ్రి. యేసు నామంలో కుటుంబం అంతా మార్చండి. రామయ్య గారి కుటుంబం అంతా కూడా మార్చమని అడుగుచున్నానయ్యా. యేసు నామంలో ప్రభా నూతనమైన మార్గంలోకి, నూతనమైన నైనా మార్గాల్లోకి నడిపించండి ప్రభా. అయా ఎంతమంది అయితే ప్రభా చిన్న చిన్న పిల్లలు ప్రభా ఆయనైనా వినలేకుండా ఉన్నారు, మాట్లాడలేకుండా ఉన్నారు అయా తండ్రి. హైపర్ యాక్టివ్ గా ప్రభా తండ్రి ఇంకా చాలా ఎక్కువగా యాక్టివిటీ ప్రభా హైపర్ యాక్టివ్ డిజార్డర్స్ తో ఉన్నారు అయా, మానసిక రోగులుగా ఉన్నారు. ఆమేన్ హల్లెలూయా. అయ్యా నేను వ్యసనాలతో ఇబ్బంది పడుతున్న పిల్లలు ఉన్నారు ఇంట్లో ప్రభా నాయన. ఓ నాయన యేసు నామంలో ప్రభా నాయన వీరందరి మీద ప్రభా నాయన మీ యొక్క హస్తము వచ్చు రీతిగా ప్రభా నాయన ఎంత మందిని మీరు మాకు పరిచయం చేస్తున్నారు, ఎంత మందిని మీరు తీసుకువస్తున్నారు. ఆదాం దగ్గరికి ప్రభా అనేక మందిని తీసుకొచ్చావు కదా, అనేకమైన ప్రభా తండ్రి జంతువులను తీసుకొచ్చింది దేవా. ఆమేన్ హల్లెలూయా. పని చేయడానికి ప్రభా ఆదాము ద్వారా పని జరిగించుకోవడానికి అయ్యా అనేకమైన ప్రభా జంతువులు తీసుకొచ్చింది మీరే కదా ప్రభా. ఒకళ్ళు ఆకర్షించబడకపోతే ఎవరు మీ దగ్గరికి రాలేరు ప్రభా. ఆమేన్ హల్లెలూయా. ఎవరు కూడా ప్రభు మీ సన్నిధిలోకి రాలేరు ప్రభా. ఆమేన్ ఆకర్షించే దేవా నీకు వందనాలు. నీ రాజ్యము వచ్చునుగాక నాయన, అయా నీ చిత్తము జరుగునుగాక ప్రభా. హల్లెలూయా రాజా. మరి ప్రభా తండ్రి మరి అట్లూరులో ఉన్న కేశవుని ప్రభా మీరు దీవించారు అయ్యా. నేను మరి చంటిని కూడా ప్రభా తండ్రి వారి కుటుంబాన్ని కూడా ప్రభా తండ్రి అయా సంరక్షించి వారిని కాపాడి అయ్యా నేను అనేకమైన ఇబ్బందుల్లో నుంచి బయటకు తీసుకురమని అడుగుచున్నాను తండ్రి. యేసు నామంలో ప్రభా నైనా యేసు పరిశుద్ధ నామంలో ప్రభా ఎంతమంది అయితే ప్రభా మరి అట్లూరులో ఉన్నవారు నైనా మీరు నాకు పరిచయం చేశారు తండ్రి ప్రభా నైనా మరి ప్రియాంకని దీవించండి ప్రభా. అయా భుజమ్మని ప్రభా ఆశీర్వదించండి ప్రభా. ఆమేన్ హల్లెలూయా. యేసు నామములో చెన్నైని ప్రభువా దీవించండి ప్రభువా. ఆమేన్ హల్లెలూయా. యేసు నామములో ప్రభువా సురేష్ ను కూడా ఆశీర్వదించండి ప్రభువా. లమని అడుగుచున్నాను తండ్రి. యేసు నామములో తీసివేయండి ప్రభువా. ఆమేన్. గొప్ప కార్యం చేయండి నాయన. అయ్యా స్వర్ణం పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాను అయ్యా ప్రభా. శ్రీకాంత్ యొక్క అక్క అయ్యా ప్రభా నైనా మరి సిస్టర్ జీవితంలో కూడా ప్రభా తండ్రి కార్యము ప్రభా తండ్రి కీళ్ళ వాతములో నుంచి ఇప్పుడే ప్రభా అద్భుతాలు జరిగే యొక్క సమయంలో ప్రభా అద్భుతము ప్రభా యేసు నామములో స్పిరిట్ ఆఫ్ రిజెక్షన్ ఐ కమాండ్ యు లీవ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్. హల్లెలూయా. ప్రభా నైనా మీరు చేసిన కార్యాన్ని బట్టి స్తోత్రాలు. ఈ అద్భుతాలు జరిగే సమయంలో ప్రభా మీ కార్యాలు మేము చూస్తున్నాం ప్రభా. ప్రభా నైనా ఆశ్చర్య కార్యాలు మీరు జరిగిస్తున్నారు ప్రభా. ఆమేన్ హల్లెలూయా. లతా సిస్టర్ జీవితం ప్రభా ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న అయా ప్రభా లతా సిస్టర్ జీవితంలో కూడా అయా శరీరంలో ఉన్న ప్రతి బలహీనతని ప్రభా భయాన్ని యేసు నామంలో బంధిస్తున్నాం. ఆమేన్ హల్లెలూయా. ప్రభా నీ కుమార్తెకి విడుదల ప్రకటిస్తున్నాం. ఆమేన్. ప్రతి సంకెళ్ళు తెగొట్టబడును గాక, యేసు నామంలో వెర్రగొట్టబడును గాక. ఆమేన్ హల్లెలూయా. అయా మీ అధికారము చొప్పున అయా మీ నామంలో ఉన్న అధికారము చొప్పున మీరు చేస్తున్న ఈ కార్యాలు బట్టి స్తోత్రాలు వందనాలు ప్రభా. అయా నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రభా నైనా మీరు మా మధ్యలో ఉన్నందుకు వందనాలు. హల్లెలూయా. మీరే దేవుడని మేము నమ్మాం ప్రభువా. అయా నీవే రాజు అని నమ్మాం. మా పాపాల నిమిత్తం ప్రభువా మీరే ప్రభా తండ్రి శిలువ మీద చనిపోయినందుకు అయా మా పాపాల యొక్క జీతము మరణము, అనంతకాల మరణాన్ని యేసయ్య మీరు శిలువ మీద తీసివేసి అయా తండ్రి మాకు జీవాన్ని ఇవ్వడానికి మీరు మరణించి
అయ్యా, మేము చనిపోవలసిన స్థానంలో మీరు మరణించి మాకు జీవాన్ని ఇచ్చావయ్యా. మాకు జీవాన్ని ఇచ్చావు. ఈ రోజు మేము సమాధానకరంగా, దీర్ఘాయుషమంతులుగా మేము జీవిస్తున్నామనంటే ఇది కేవలము ప్రభా సంతృప్తికరమైన జీవితం మేము జీవిస్తున్నామంటే ఇది కేవలము కృప 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 కృప. నీ కరుణే ప్రభు నాయన. మీకే వందనాలు స్తోత్రాలు తెలియపరచుకుంటూ ప్రభా ఈరోజంతయు తండ్రి మీకు మహిమకరంగా మేము జీవించాలి. మీకు ప్రీతికరంగా మేము జీవించాలి. శరీరపరంగా జీవించకుండా ఆత్మానుసారంగా జీవించే కృపను మా మీద కుమ్మరించినందుకు స్తోత్రాలు. మీకే వందనాలు స్తోత్రాలు తెలియపరచుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసమును మీకును మనందరికీ తోడయుండును గాక. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు అండి.